మీరు టికెట్లు ఇవ్వండి, మేము బాగుంటాం. శర్వ గారు, ఆల్మోస్ట్ బిగ్ స్క్రీన్ లో మిమ్మల్ని చూసి 2 years అయిపోతుంది. మీ ఫ్యామిలీలో మాత్రం చాలా ఈవెంట్ఫుల్ జరిగినాయి. అండ్ ఎందుకు ఎంత 2 years గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అండ్ మూవీ రిలీజ్ కూడా చాలా ఆల్ ఆఫ్ సడన్ అనౌన్స్ చేసేసారు సర్ప్రైజ్ గా. వెంటనే 2 రోజులకు పార్టీ ఇచ్చేస్తున్నారు, ఈవెంట్లు అంటున్నారు. ఏంటి ఇంత అప్పుడు లేట్ ఏంటి, ఇప్పుడు సడన్ గా హరి ఏంటి? సో దీని గురించి మాట్లాడాలంటే 2 ఏళ్ళు ఎందుకు వచ్చిందండి, ప్లాన్డ్ గా ఏం చేయలేదు. యాక్చువల్లీ 2-3 సినిమాలు ఇదే బ్యానర్ లో చేయాల్సింది. బట్ ఈసారి నేను మీకు లాస్ట్ టైం మాట ఇచ్చినట్టు, లాస్ట్ టైం మీరే ఇంటర్వ్యూ చేసినట్టున్నారు, లాస్ట్ టైం మాట ఇచ్చినట్టు నేను ఇక్కడి నుంచి ప్రతి సినిమాకి రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా. ఐ విల్ బి, సినిమా బాగున్నా బాగోకపోయినా అది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నా, తీసుకుంటా. సో ఖచ్చితంగా ఈసారి నేను హిట్ కొట్టాలి, జనాలు మీరు పెట్టే 150 రూపాయలకి నేను ఆన్సరబుల్ గా ఉండాలి అని నేను నమ్మి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వీళ్ళందరినీ మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఏం చేయలేదు. చాలా కష్టపడి గొడవలతో ప్రతిరోజు ఇప్పటికి గొడవ పడుతూనే ఉన్నాం. ఆ ఫైట్ ఎప్పటికీ నడుస్తూనే ఉంది. ఎందుకంటే సినిమా బాగా రావాలని చేసే ప్రయత్నంలో ఈ గొడవలు తప్పితే మాకు వి ఆల్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్స్. అండ్ శ్రీరామ్ ని ఇప్పుడు దాకా తను చేసిన సినిమాలు నాకు తెలియదు, కానీ ఒక కొత్త శ్రీరామ్ ని, కొత్త సినిమాని చూస్తారు మీరు. పెద్ద సినిమాని చూస్తారు. స్వామి ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఎదురు హీరోలు కూడా ఇంకా స్టిల్ లవర్ బాయ్ క్యారెక్టర్స్, కైండ్ ఆఫ్ అంటే హాట్ రొమాన్స్ అండ్ ట్రెండింగ్ రొమాన్స్, ఇలాంటి సినిమాలు, ఇలాంటి ఇప్పుడు మీరేమో సడన్ గా ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ తీసుకుని వస్తున్నారు. అంటే మీరు ఈ లవర్ బాయ్ జోన్ నుంచి దాటి ఒక సీనియర్ హీరో జోన్ లోకి వెళ్తున్నానని ఏమైనా అనిపించిందా మీకు? లేదండి, సినిమా చూసిన తర్వాత మీరే క్వశ్చన్ తప్ప అంటారు. ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మళ్ళీ రన్ రాజారాన్ని ఎలా అయితే ఒక ఫ్రెష్ వైబ్ వచ్చిందో, అరే ఇప్పుడు దాకా అంటే నాకు నేను అంటే ఇది మా పిఆర్ఓస్ వీళ్ళందరికీ సినిమా చూపించాం, మన వాళ్ళకి, మన వంశీశేఖర్ వీళ్ళందరికీ. వాళ్ళు చెప్పిన మాట, శర్వా అన్న ఏంటి ఇంత కొత్తగా ఉన్నావు, అసలు నేను ఇది ఇంకో యాంగిల్ మేము చూడలేదు, ఇలా మేము ఆలోచించలేదని. సో అది మీరు కూడా అంటారని అనుకుంటున్నాను. కూడా ఇప్పుడు సినిమాల్లోని అంటే మనం మధ్య ఆడియన్స్ సినిమాలు చూస్తే కనుక సంథింగ్ అబౌవ్ ద లైఫ్ ఆర్ అబౌవ్ ది రెగ్యులారిటీ ఉన్న సినిమాల్ని జనం ఎక్కువగా ఆడియన్స్ తీసుకుంటున్నారు. ఏమాత్రం చిన్న రెగ్యులారిటీ ఉన్నా కూడా ఫ్లాట్ అయిపోతున్నాయి సినిమాలు. బట్ మీరు దీంట్లో ఈ సినిమాగా మీరు చెప్పాలంటే ఈ యూఎస్పీ ఇది ఏదో చాలా కాంప్లికేటెడ్ కదా, ఏదో చెప్పుదాం నేను చెప్పలా. ఇది చాలా మనందరిలో జరిగే ఒక నార్మల్ ఇమోషనల్, అంటే మన జీవితంలో జరిగేది. ఒక మనకి ఎప్పుడు కొత్తదనం లేకపోతే ఫ్రెష్ స్క్రిప్ట్ అని నేను చెప్పను. ఇట్స్ అ వెరీ నార్మల్, ఒక వెరీ క్యూట్, స్వీట్, లిటిల్ మ్యాజికల్ ఫిలిం, అదైతే చెప్పగలను. సో ఏంటి మీరు ఏం తీసుకెళ్తారంటే, అరే వచ్చాం ఒక మంచి ఫీల్ తో, ఎన్ని ఏళ్ళు అయింది ఆ సినిమా చూసి ఇంత మంచి సినిమా అని ఆ ఫీల్ తో వెనకైతే బయటకు వెళ్తారు. మీ అండ్ కృతి శెట్టి సగం సేపు తిట్టుకుంటూనే ఉంటాం సినిమా అంతా. ఐ థింక్ అది ఎప్పుడు వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు మురారి చూడండి, ఖుషి చూడండి, ఏ సినిమాలో చూడండి, హీరో హీరోయిన్ తిట్టుకుంటూ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్. కృతి ప్రసాద్ ఓకే, ఇద్దరు ప్రీతి లేదా, సో కన్ఫ్యూజన్. హలో అండి, మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్, మీకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అందరికంటే. ఇది మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ అని అంటున్నారు. అంటే యూజువల్ గా మీకు అన్ని మీ ఫాదర్ సమకూర్చి పెట్టకుండా మీరు 17 years ఆల్మోస్ట్ లైన్ ప్రొడ్యూసర్ గా చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పి అంతా మీ టీం చెప్తూ ఉంటారు. బట్ ఇండస్ట్రీలో ఎంత ఈజీ, లేకపోతే ఏదన్నా బయాస్ ఉంది? లాస్ట్ టైం మీ ఫాదర్ అన్నారు, ఈవెన్ నా డాటర్ అయినా సరే సిస్టమ్ లో చాలా ఫ్రిక్షన్ ఎదుర్కొంది కృతి అని చెప్పి. ఏంటి, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్?
It was very good, Andy. It added a lot of growth to me to understand what the industry is and how production works. And team was very good. Sorry, I'm very shy in speaking Telugu. But overall, it was a great experience, and I had a. అంటే వాట్ ఈస్ దట్ ఫ్రిక్షన్?